శ్రీ గురు చరిత్ర 44వ అధ్యాయం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఇక్కడ మనము శ్రీ గురు చరిత్రలో ఈ అధ్యాయంలో మనకు ఇప్పుడు ఏమైందంటే, నామధారకుడు నమస్కారం చేసి, స్వామి శ్రీ గురుని లీలల్ని ఇంకొక దాన్ని నాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు సిద్ధపురుషుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ గురుని సేవకుల్లో తంతుకుడు అనే ఒక సాలెవాడు ఒకడు ఉన్నాడు. అతను రోజు కూడా ఏం చేస్తున్నాడు, ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ఆ మఠం ముందు ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. ఆ తర్వాత అతను ఏం చేస్తున్నాడు, అతను శ్రీ గురునికి దూరం నుంచే ఇలా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. రోజు కూడా చేసుకొని వెళ్తూ ఉన్నాడు. ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ కూడా శ్రీశైలం వెళ్తూ అతన్ని కూడా రమ్మన్నారు. అప్పుడు అతనేమన్నాడు, ఓరి వెర్రివాళ్ళరా, శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు? ఇక్కడ మనకి గురువుగారు ఉన్నారు. ఇక్కడ శ్రీ గురుని మఠానికి చెందినటువంటి మించినటువంటి శ్రీశైలం వేరే ఎక్కడైనా అసలు ఉందా? గురుగారు గాణగాపురం మఠానికి మించింది శ్రీ గురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా అసలు అని, నేను ఆయన్ని ఆయన మఠాన్ని విడిచి నేను వేరెక్కడికి కూడా రాను అన్నాడు. అతన్ని ఏం చేశారు, వీళ్ళందరూ ఏం చేశారు, ఏమీ తెలియని మూర్ఖుడని వెటకారం ఆడి వాళ్ళంతా పరిహసించి వాళ్ళందరూ కూడా యాత్రకు వెళ్ళిపోయారు శ్రీశైలానికి. అక్కడేం జరిగింది, అక్కడ వాళ్ళందరినీ కూడా సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు ఈయన. స్వామి అతన్ని పలకరించి, నాయనా మీ వాళ్ళందరూ శ్రీశైల యాత్ర పోతుంటే నువ్వు ఒక్కడవే వెళ్లకుండా ఉండిపోయావేమిటి అని అడిగాడు. అప్పుడు తంతుకుడు చేతులు కట్టుకొని, మహాత్మా, మా వాళ్ళందరూ కూడా మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడడానికి వెళ్ళారు, కానీ మీ పాదాలలో లేనటువంటి క్షేత్రం ఎక్కడైనా ఉందా స్వామి అని చెప్పి నమస్కారం చేసి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. తర్వాత శివరాత్రి వచ్చింది. తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి ఏం చేశాడు, మధ్యాహ్నం సంగమానికి వెళ్ళాడు. సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు. తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్నటువంటి శ్రీ గురునికి నమస్కారం చేసి ఒక పక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి ఆయనపై దయ కలిగి, ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం నువ్వు అక్కడవే ఉన్నావు కాబోలు, నీకు బోరు కొడుతుందా? నువ్వు ఇదివరకు ఎప్పుడైనా అసలు శ్రీశైలం వెళ్ళావా, దర్శించావా లేదా అని అడిగాడు. తంతుకుడు ఏమన్నాడు, స్వామి ఏలిన వారి పాదాలు తప్ప, అంటే మీ పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరగను స్వామి, తీర్థయాత్రలన్నీ కూడా మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైనటువంటి విశ్వాసంతో బదులు చెప్పాడు. ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది, నువ్వెప్పుడు చూడలేదు కదా, నువ్వు కూడా వెళ్తే బాగుండేది అని అన్నారు గురువుగారు. అప్పుడు స్వామి, నాకు దాని మీద అంత ప్రీతి లేదు, అయినా మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలనుంది స్వామి అన్నాడు. శ్రీ గురుడు అతని మనోనిశ్చయానికి ఆశ్చర్యం వేసింది. శ్రీ గురువుకి, బా ఎంత బాగా చెప్పాడు వీడు అని అతన్ని ప్రేమగా దగ్గరకు పిలిచాడు. పిలిచి, నువ్వే మా నిజమైన భక్తుడు కనుక నువ్వు ఇప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది నీకు, నువ్వు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకో అని ఆదేశించాడు. అతడు చిత్తమని చెప్పి అలాగే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని క్షణకాలంలో శ్రీశైలంలోనేటువంటి పాతాళగంగ ఒడ్డుకు చేర్చి అతన్ని కళ్ళు తెరవమని చెప్పారు. అతడికి ఆ క్షణం నిద్ర తూగుతున్నట్లు అనిపించింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ, భయపడతావెందుకు, ఇదే శ్రీశైలం, నువ్వు వెంటనే క్షౌరము స్నానము మొదలైన పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని రాపో అని హెచ్చరించారు. తంతకుడు ఏం చేశాడు, శ్రీ గురునికి నమస్కారం చేసి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని
మల్లికార్జునుడి దర్శనానికి వెళుతుండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు. ఎదురయ్యి వాళ్ళు అతను చూసి ఆశ్చర్యపడి, ఏమయ్యా నువ్వు ఆ స్వామి సేవ తప్ప మరే ఇతరులు యాత్రలు అక్కర్లేదన్న వాడివి మళ్ళీ మా వెనకనే ఈ క్షేత్రానికి వచ్చావెందుకు అని ఎగతాళి చేశారు. వారితో అప్పుడు తంతుకుడు ఏమన్నాడు, నేను నిజం చెబుతున్నాను, ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను, కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు, అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు. కానీ అతని మాటలు ఎవరు నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనకనే వచ్చి ఉండాలి అనుకున్నారు. తంతకుడు అదేమీ పట్టించుకోకుండా గంధము, పువ్వులు, అక్షింతలు, బిల్వదళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళారు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చాడు. అచ్చటి భక్తులు అర్పిస్తున్నటువంటి పూజలన్నీ కూడా ఆయనకే చెందుతున్నట్లుగా అతనికి దర్శనమైంది. అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యపోయాడు. కానీ మరలా అంతలోనే తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు. తర్వాత ఏమైంది, మల్లికార్జునునికి పూజ చేసుకొని పొంగి పొర్లుతున్నటువంటి సంతోషంతో పాతాళ గంగ వద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి, నువ్వు ఇంకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు. పంతుకుడు ఏమన్నాడు, మహాత్మా, నేడు ఒక గొప్ప విచిత్రాన్ని నేను చూసి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ కూడా అందుకుంటున్నట్లు నాకు దర్శనం అయిపోయింది. తల క్రింద కొండను ఉంచుకొని గులకరాళ్ల కోసం చుట్టూ గాలించే వారిలాగా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఎంత దూరం ఎందుకు వస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లా, నాకు తెలియడం లేదు. మీరు మానవాకృతితో అవతరించినటువంటి పరమేశ్వరులు అయినప్పటికీ కూడా నివురుగప్పిన నిప్పులాగా మీ మహిమ అందరికీ కూడా తెలియడం లేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేను ఇంకా చేసేదేముంది? మీ పాదాల వద్ద పడి ఉన్నటువంటి నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, నాయన అలా కాదు, విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థానమహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దాన్ని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు, నాయన, మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం ఏమైంది, కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయినటువంటి విమర్శనుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడుగా ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్యగీతాలతో విధిగా శివుని సేవిస్తూ ఉండేవాడు. అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఆమె ఒకరోజు అతనితో, ప్రాణనాథ, మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆహార విహారాదుల్లో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవ్వి ఇలా చెప్పసాడాడు. ఏం చెప్తున్నాడు, ప్రేయసి, నా పూర్వజన్మ వృత్తాంతము చెబితే కానీ నీకు ఈ సందేహం తీరదు. వెనక జన్మలో నేను ఒక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడు ఒక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా కూడా దైవ దర్శనానికి అచ్చటికి శివాలయానికి వెళ్ళారు. ఆ రోజున అందరూ ఉపవసించాలి కాబట్టి నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు పెట్టనూ లేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ కూడా శివాలయానికి వెళుతుంటే నేను కూడా తోకాడించుకుంటూ దారిలో పులిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంట వెళ్ళాను.
గ్రామస్తులందరూ తలొక దివిటి చేతపట్టుకొని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను. నేను లోపలికి చూసేసరికి అచ్చడి శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూశాను, కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మొగడంతో నాకు దారి చిక్కలేదు. కొందరు కర్రలు పట్టుకొని చేతపట్టుకొని తరుముతుంటే నేను వారి బారి నుంచి తప్పించుకోవడానికి 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటిన జనం నన్ను బలంగా బాదడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిగా ఈ విధానంలో నేను తెలియకుండానే ఉపవాసం ఉన్నాను, శివపూజను దర్శించాను, ప్రదక్షిణాలు చేశాను, పుణ్యాన్ని ఆర్జించాను, పుణ్యాన్ని సంపాదించుకున్నాను నేను. కాబట్టి ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువలననే నాకిప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము, రాజ్యము లభించాయి. అయినప్పటికీ కూడా నాటి కుక్క బుద్ధి నన్ను ఇంకా వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా కూడా మార్చుకోలేకపోతున్నాను అన్నాడు. కుముద్వది ఆ వృత్తాంతానంతటిని ఇక్కడ విని ఆశ్చర్యపోయి అతని పాదాలకు నమస్కారం చేసి, ప్రాణనాథ, శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు, దయతో నా వెనుకటి జన్మల గురించి చెప్పండి అని అడిగింది. అప్పుడు విమర్శనుడు నవ్వి, ప్రేయసి, పూర్వం శ్రీశైలంలో నువ్వు ఒక పావురంగా ఉన్నావు. నువ్వు ఒక రోజు అడవిలో మాంసం ముక్కున ఖర్చుకొని పోతుండగా ఒక డేగ దాన్ని లాక్కోదలిచి నిన్ను తరిమింది. నువ్వేమో ప్రాణభయంతో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికి అది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది. ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వలన నీవు ఈనాడు రాణిగా జన్మించావు అని చెప్పారు. నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి, నాథ, ముందు జన్మల్లో మనకేమి జరుగుతున్నదో కూడా సెలవీయండి అని అడిగింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు, సఖి, నేను సింధు దేశంలో రాబోయే జన్మ చెప్తున్నాడు. సింధు దేశంలో రాకుమారుడిగా జన్మిస్తాను. నువ్వు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు. ఆ పై జన్మల్లో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు. అటు జన్మలో నేను గాంధర్వ దేశానికి రాజునవుతాను. నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషువు అవుతావు. అటు తరువాత జన్మలో నేను అనంతుడనేటటువంటి రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణివవుతావు. ఆ పైన నేను పాండ్యదేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతల్ని బ్రాహ్మణుల్ని పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే. కాబట్టి మనము శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కనుక చంచుక, తెలియకనే ఈ క్షేత్రంలో చేసినటువంటి ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి, తర్వాత మోక్షము కలిగాయి. నీవిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుంచి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునుడితో సమానమైనటువంటి మహిమ కలిగినటువంటి కల్లేశ్వరుడు ఉన్నాడు. నువ్వు నిత్యము కూడా ఆయన్ని ఆరాధించు, కల్లేశ్వరుడిని. మనకి గాణగాపురంలో శనీశ్వరుడు స్వయంభూ ఉంటుంది కదా, కల్లేశ్వరాలయం అని, అక్కడ అంటాడనమాట కల్లేశ్వరుడు అని చెప్పాడు. తంతకుడు, స్వామి, మీరెందుకు ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు.
మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా. సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులైన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరు గాక నా వేరొక దైవం ఉన్నాడా ఏంటి అని గురుపాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా చేర్చారు. వీరిద్దరూ కూడా శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులందరూ శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైనటువంటి మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా కూడా లభించక నిరాశతో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతకుడిని గ్రామానికి పంపారు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యంతో, నీవు మహాశివరాత్రి నాడు తలగొరిగించుకున్నావేమిటి అని ఎగతాళి చేశారు. అతడు జరిగిందంతా పొసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుంచి తాను తెచ్చినటువంటి ప్రసాదము పువ్వుల్ని చూపాడు. అది వాళ్ళు నమ్మలేక, ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూసాం, నువ్వు చెప్పేది నిజం కాదు, ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులే పో అన్నారు. అప్పుడు అతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడే స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు. శ్రీగురుని మహాత్యం ఎరిగినటువంటి ఆ భక్తులందరూ కూడా నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని చెప్పి స్తుతించారు. తర్వాత 15 రోజులకి శ్రీశైల యాత్రకు వెళ్ళినటువంటి పురవాసులందరూ కూడా తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతకుడిని చూశామని చెప్పారు. అంతవరకు కూడా అతని మాటలు నమ్మని వారు కూడా తంతకుడు చెప్పింది వాస్తవమని తెలుసుకున్నారు. తంతకుడు యావజ్జీవము కూడా స్వామిని సేవించి చివరికి ముక్తిని పొందాడు. శ్రీ గురుని మహాత్మ్యం ఎంతని చెప్పగలం. శ్రీ దత్తాయ గురవే నమః. గురుదేవ దత్త. ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాము అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.